రాజకీయంగా ఎదురుదాడి చేయాలనే ఉద్దేశంతో వైసీపీ అధినేత జగన్ మరోసారి పాత ఆరోపణలనే తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం అసెంబ్లీలో మీడియా వేదికగా రికార్డులతో సమాధానాలు ఇచ్చిన అంశాలపైనే మళ్ళీ అదే తరహా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మెగా డిఎస్సి, ఏపీపీఎస్సి గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంపై జగన్ చేసిన వ్యాఖ్యలు అధికార పక్షం నుంచి తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. పివి సింధుకు ఉద్యోగం ఇచ్చామని మంత్రి నారా లోకేష్ సభలో ప్రస్తావించిన అంశాన్ని జగన్ తనదైన శైలిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారందరికీ ఇదే తరహాలో ఉద్యోగాలు ఇచ్చారనే భావన కలిగించేలా ఆయన వ్యాఖ్యానించారని అధికార పక్షం ఆరోపిస్తుంది. ఒక ప్రత్యేక సందర్భాన్ని మొత్తం స్పోర్ట్స్ కోటా నియామకాలతో ముడిపెట్టి చూపడం ద్వారా వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం జరిగిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మరోసారి పాత ఆరోపణలనే వెల్లవేశారు. నారా లోకేష్ అసెంబ్లీలో పివి సింధుకు ఉద్యోగం ఇచ్చానని చెప్పిన అంశాన్ని తీసుకుని స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చిన విధానాన్ని సమర్థించాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం వికటించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటిలాగే మీడియా ప్రతినిధులను ఎదురుగా పెట్టుకుని తన స్పీచ్ ఇచ్చారు. తాను చెప్పిందే వేదం అన్నట్టు ఎదుటివారు ఆధారాలతో నిరూపిస్తున్న వాస్తవాలను ఏమాత్రం పట్టించుకొని పాత వైఖరినే మరోసారి స్పష్టం చేశారు. విద్యాశాఖ మెగా డిఎస్సి ప్రక్రియపైన ప్రభుత్వ శాసనసభలో మీడియా ముందు రికార్డులతో సహా 100కు పైగా ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు ఇచ్చినప్పటికీ జగన్ మళ్లీ అవే పాత ఆరోపణలను ప్రస్తావించారు. లీకేజీలు, అవకతవకలు అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కనీస ప్రాథమిక ఆధారాలు చూపలేక తేలిపోయిన అంశాలనే పదే పదే లేవనెత్తుతూ రాజకీయ మైలేజ్ కోసం డిఎస్సిపై తక్షణమే సిబిఐ విచారణ జరపాలని పాత డిమాండ్ను మళ్లీ తెరపైకి తెచ్చారు. స్పోర్ట్స్ కోటా కింద 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, పరీక్ష రాయకుండానే నియామకాలు జరిగాయని ఆరోపించారు. పివి సింధు విషయంలో ప్రత్యేక కేటగిరీ అని చెప్పి అదే నియమం అందరికీ వర్తించాలని అడగటం ద్వారా ప్రభుత్వ వాదనను తిప్పికొట్టాలని చూశారు. కానీ ఆర్చరీలో జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించిన అభ్యర్థికి కూడా ఉద్యోగం రాలేదని చెప్పుకుంటూ స్పోర్ట్స్ కోటా వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలకు పూర్తిగా విరుద్ధమేనని విమర్శకులు అంటున్నారు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనంలో బయటపడిన అక్రమాలపైన ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన సంచలన ఆధారాలను జగన్ ఏమాత్రం పట్టించుకోకుండా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే సిట్ దర్యాప్తు జరిగిందని, ఒకటి కాదు ఏకంగా 7 ఫోరెన్సిక్ ల్యాబుల నుంచి శాస్త్రీయ నివేదికలు తీసుకొచ్చి కోర్టు ముందు ఉంచారన్న నిజాన్ని ఆయన విస్మరించారు. హాయ్లాండ్లో అసలు ప్రైవేట్ వ్యక్తులతో మాన్యువల్ మూల్యాంకనం జరగలేదంటూ తోసిపుచ్చడం ద్వారా క్షేత్రస్థాయి రికార్డులను పక్కదారి పట్టించే ధోరణి ప్రదర్శించారు. గ్రూప్ 1 జవాబు పత్రాలను అర్హత లేని డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారన్న ప్రభుత్వ ఆరోపణలపై సూటిగా సమాధానం చెప్పాల్సిన జగన్ అసలు విషయాన్ని పక్కకు పెట్టి గౌతమ్ సవాంగ్ పేరును తెరపైకి తెచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో గొప్ప సంస్కరణలు, బయోమెట్రిక్ విధానాలు తెచ్చారని చెబుతూ వ్యవస్థాగతంగా జరిగిన అక్రమాల బాధ్యతను ఆయన మీదకు నెట్టేసే తాను పూర్తిగా చేతులు దుబ్బుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై, రికార్డులపై ప్రత్యక్షంగా చర్చించే ధైర్యం చేయకుండా కేవలం తాడేపల్లి ప్యాలెస్లోని 4 గోడల మధ్య కూర్చొని పాత అబద్ధాలని కొత్తగా ప్రచారం చేయడం పైన విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 పరీక్షల సమగ్ర నివేదికలపై ఎదురుదాడి చేస్తూ డిఎస్సి పరీక్షల దర్యాప్తునకు ప్రభుత్వం భయపడుతోందంటూ కథనాలు అల్లటం ఆయన నైరిష్యానికి నిదర్శనమని అంటున్నారు. ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించిందని, టీసీఎస్ ఐకాన్ ప్లాట్ఫామ్ ద్వారా పరీక్షలు నిర్వహించి కోర్టు కేసులు ఉన్నప్పటికీ 148 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసిందని అసెంబ్లీలో వివరించిన నేపథ్యంలో జగన్ పాత మాటలు మళ్లీ చెప్పడం రాజకీయ లెక్కల కోసమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ ప్రెస్ మీట్లో డిఎస్సిలో ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ ఒకే వ్యక్తి చేతిలో ఉండటం, అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ టాపర్గా రావటం, మెరిట్ లిస్టులో మార్పులు వంటి అంశాలను లేవనెత్తారు. కానీ గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1లో జరిగిన మాన్యువల్ మూల్యాంకనం, ఫోరెన్సిక్ ఆధారాలు, సిట్ నివేదికలపై ఏమాత్రం సమాధానం ఇవ్వలేదు.
హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన దర్యాప్తులు వెలుగులోకి వచ్చిన విషయాలను కొట్టిపారేయడం ద్వారా ప్రజలకు సత్యం చెప్పే బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం కనిపిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. సవాంగ్పై బాధ్యత నెట్టేయడం ద్వారా తాను దూరంగా ఉన్నట్టు చూపించాలని చూశారు. కానీ వ్యవస్థాగత అక్రమాలకు ఇప్పటి ప్రభుత్వం బాధ్యత వహించాలన్న ప్రశ్నకు జవాబు లేదు. రాజకీయ విశ్లేషకులు అంటున్నది ఏంటంటే, అసెంబ్లీలో ప్రత్యక్ష చర్చకు సిద్ధం కాకుండా ప్రెస్ మీట్ల ద్వారా పాత అంశాలను మళ్లీ ప్రచారం చేయడం ద్వారా జగన్ తన పార్టీ కార్యకర్తలను, అనుచరులను ఊరడించాలని చూస్తున్నారు. డిఎస్సీపై సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ గ్రూప్ 1 పై కూడా సిబిఐకి సిద్ధమని సవాల్ విసురుతున్నారు. కానీ గతంలో తన ప్రభుత్వ హయాంలో జరిగిన అంశాలపై స్పష్టమైన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు ఉన్నప్పటికీ వాటిని పక్కకు పెట్టడం ఆయన వైఖరిని స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు, అసెంబ్లీలో చర్చలు, కోర్టు ఆదేశాలు, సిట్ దర్యాప్తుల వివరాలు అన్నీ ఒకవైపు ఉండగా జగన్ మాత్రం తన ప్రెస్ మీట్లో పాత మాటలే చెప్పడం రాజకీయ అవసరాల కోసమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా జగన్కు ఏపీఎస్సీ, డిఎస్సీల మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చర్చకు రమ్మని సవాల్ విసిరారు. ప్రజలు ఇప్పుడు రెండు వైపుల వాదనలు పరిశీలించి ఆధారాలు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జగన్ ప్రెస్ మీట్ ద్వారా తన పాత వైఖరిని మళ్లీ ప్రదర్శించినప్పటికీ గ్రూప్ 1 అక్రమాలపైన స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవటం, అసెంబ్లీకి దూరంగా ఉండటం ఆయనపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరి ఈ ప్రశ్నలకు వచ్చే ప్రెస్ మీట్లోనైనా జగన్ సమాధానం ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.